హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ దేవిని. నేను ఈరోజు మనీ ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తున్నానండి. సో మనకు అవసరం ఉన్నప్పుడు మనకు మనీ కావాలంటే ఎవరు కూడా ఇవ్వరండి. మనకు ఎమర్జెన్సీ ఉంటుంది కదండి, అప్పుడు మనకు ఎవరు ఇవ్వమన్నా ఇయ్యరన్నమాట. సో దాని గురించి కూడా మనం మనీ అనేది డైలీ కొంత పొదుపు చేసుకుంటూ పోవాలండి. సపోజ్ మనకు రూ. 5 ఉంటే రూ. 5 ఒక డబ్బా బాక్స్ లాగా ఇలా ఏదో ఒకటి పెట్టుకొని అందులో వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం మంత్లీకి ఖర్చు కోసం అని డబ్బులు పక్కకు పెట్టుకుంటాం కదండి. అందులోకించి మనం బయటకి ఏదైనా వస్తువు తీసుకోవడానికి వెళ్తాం కదండి. అప్పుడు మనకు ఆ వస్తువుకి ఎంత ఉంటుంది? సపోజ్ రూ. 50 తీసుకుందాం అనుకోండి. రూ. 50 తీసుకొని పోతే సరిపోతుంది అన్నమాట. సో మనం ఏం చేస్తాం? రూ. 50 కదా, 200 తీసుకొని పోదాం, 300 తీసుకొని పోదాం ఇట్లా అనుకొని మనం ఎక్స్ట్రా తీసుకుపోతాం. అప్పుడు ఎక్స్ట్రా తీసుకుపోయిన డబ్బులతోటి కూడా మనకు ఇంకొకటి ఏదైనా కొనాలి అని అనిపిస్తుంది అన్నమాట. సో దానికోసం అవసరం ఉన్నంత వరకనే కొనుక్కోవాలి. అలా మనము ఎక్స్ట్రా డబ్బులు తీసుకెళ్తే ఎక్స్ట్రా ఖర్చు అవుతాయి అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే, డైలీ మనం సైడ్కి అనేది రూ. 10, రూ. 20, ఇట్లా రూ. 50 ఇట్లా మనము ఒక డబ్బాలో వేసుకుంటూ పోవాలన్నమాట. ఇలా వేసుకుంటే మనకు మనీ అనేది కొంత పొదుపు అవుతుంది అన్నమాట. ఏమంటారు ఫ్రెండ్స్, అంతేనా కాదా? సో మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలు కూడా తీస్తాం కదండి. కూరగాయలు కూడా మనకు అవసరం ఎంత ఉంటుందో అంతనే తెచ్చుకోవాలి. మనం ఏం చేస్తామంటే ఎక్స్ట్రా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం అన్నమాట. అవి మనం చూడము ఒక బారి. అలా మనకు ఎంతో వేస్ట్ అవుతాయి కదండి. ఇలా ఎంతమంది చేస్తారు చెప్పండి? చాలామంది వేసే ఉంటారు ఇలా. కాకపోతే మనం ఏం చేయాలంటే మనకు ఎంత అవసరం ఉంటే అంతనే తెచ్చుకోవాలి. ఈ విధంగా కూడా మనకు మనీ అనేది చాలా సేవ్ అవుతుంది అన్నమాట. మనము మంత్లీ రూ. 100 ఓన్లీ నెలకు రూ. 100 పోస్ట్ ఆఫీస్ ఆర్డీలో కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చండి. ఇలా కూడా సేవ్ చేసుకోవచ్చు మనీ అనేది. సో మనం మూవీస్కి వెళ్తాం కదండి. మూవీస్కి వెళ్ళాక మనం ఇంట్లోనే ప్రైమ్ వీడియోలో ఇలా వేసుకొని చూసినా కానీ మూవీస్ అనేది ఇంట్లో చూస్తే కూడా మనకు చాలా వరకు డబ్బు సేవ్ అవుతుంది అన్నమాట. ఇలా కూడా చేయవచ్చు. మనం పట్టుదలతోటి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే, మన డబ్బులు మనకే ఇలా పొదుపు చేసుకుంటాం అనుకో, అది మనకు ఎంతో యూజ్ అవుతుందండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నాకు ఒకరోజు డబ్బు చాలా అవసరం పడిందండి. మనము ఎవరిని అడిగినా కానీ, ఏ ఫ్రెండ్స్ని అడిగినా కానీ ఎవరైనా ఇస్తారా అండి? టైంకి ఎవ్వరు కూడా లేదంటారు. అందుకనే నేను ఇలా పొదుపు చేశాను. నాకు అప్పుడు ఒకసారి అనిపించింది, నేను కూడా పొదుపు చేశాను కదా, నా డబ్బులే చూద్దామని చూసేసరికి నా డబ్బులు 6,000 అయిందన్నమాట. నాకు ఆ డబ్బు ఎంతో చాలా ఉపయోగపడింది టైంకు. మన డబ్బులు మనము యూజ్ చేసుకుంటే ఎంత హ్యాపీ ఉంటుందండి. మనము ఒకరి దగ్గర చేతి చాపి అడిగితే మనకు ఇవ్వకుంటే మనకు ఎంత బాధ అనిపిస్తుంది. సో మీకు ఇలాంటి వీడియో యూజ్ అవుతుందని నేను చేశాను అన్నమాట. సో ఫ్రెండ్స్, డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ కదా అండి. ఎవరికైనా కొంత పొదుపు చేసుకుంటూ వెళ్ళండి. నాకు మాత్రం 6,000 అయింది 2 monthsకి. మీరు కూడా ఇలా పొదుపు చేయాలని కోరుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.